బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ బోరబండలో భూ ప్రకంపనలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి. గతంలో కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ప్రకంపనలు రావడంతో హడలెత్తిపోయారు జనం. ఇప్పుడు మరోసారి ప్రకంపనలు రావడంతో ఆందోళనకు గురయ్యారు. అయితే ఇవేమంతా భయపడాల్సిన ప్రకంపనలు కాదంటున్నారు నిపుణులు. రిక్టర్ స్కేల్ పై 1.4గా నమోదైనట్లు చెప్పారు. హైదరాబాద్ బోరుబండలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. దేవయ్య బస్తీ, అంబేద్కర్ నగర్, భవానీ శంకర్ నగర్, గాయత్రి నగర్, పద్మారావు నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో భయాందోళనకు గురయ్యారు ప్రజలు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావటం, ఇంటి గోడలు కదలటంతో భయపడ్డారు స్థానికులు. ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు. ఏదైనా సిలిండర్ పేలిందా, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా అని భయపడ్డారు. భూ ప్రకంపనల ప్రభావంతో ఇళ్లలో సామగ్రి కింద పడింది. గిన్నెలు దోముతా అంటే ఒకటి శబ్దం వచ్చింది. పెద్దగా శబ్దం వచ్చేందుకు ఇండ్లు కూడా అదిరిపోయింది. అదిరితే ఏంది ఇంత అదురుతుంది అని చెప్పి ఏమన్నా కారు గీరు గోడకి ఏమన్నా గుద్దిందే లేకపోతే ఎందుకు వచ్చిందని భయపడి బయటకు పరిగితే అందరూ వచ్చినారు. అందరూ వచ్చి ఏం భూకంపమా ఏందని అంటున్నారు అందరూ. పనిచేస్తున్నానండి. పని చేస్తుంటే సౌండ్ వచ్చింది, పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటా ఎవరైనా కొట్టుకుంటున్నారా, ఏంటా గోడ పగిలిపోయిందా, ఏందా వర్షం వస్తుంది కదా అని వచ్చాను బయటికి. వస్తే అందరు వచ్చి లేడీస్ మొత్తం కింద, పిల్లలు అందరు వచ్చి హడావిడిగా ఏమైంది ఏం గ్యాస్ పేలిందా ఏంటి అది ఇది అని చెప్పారు. ఇంకా అంతేనండి, అప్పటి నుంచి మేము బయటే ఉన్నామండి. గతంలో కుత్బుల్లాపూర్ లో, తాజాగా బోరుబండలో ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదేమంత ప్రమాదకరం కాదని తేల్చింది ఎన్జీఆర్ఐ. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 1.4 తీవ్రత నమోదైంది. ప్రజలు భయపడాల్సిన పనిలేదని చెప్తున్నారు నిపుణులు. ఇక శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, పొందూరు మండలాల్లో కూడా భూప్రకంపనలు వచ్చాయి. కింతెల్లో 5 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూప్రకంపనలు రావడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు.